పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పాకిస్తాన్ సైన్యం విధ్వంసకర దాడుల్లో 3 ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు మరణించినట్లు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు షరానా పట్టణానికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో పాక్ ఎయిర్ స్ట్రైక్స్ చేయడంతో ఈ 3 ప్లేయర్లు మరణించినట్లు తెలుస్తోంది. దాంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు రాబోయే ట్రై సిరీస్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించింది. పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ కలిసి ట్రై సిరీస్ ఆడేందుకు సిద్ధమయ్యాయి. టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో ఈ 3 జట్లు టీ20 సిరీస్ ఆడేలా ఐసీసీ ప్లాన్ చేసింది. అయితే ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో పాకిస్తాన్ సామాన్య ప్రజలపై వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లోనే 3 ఆఫ్ఘన్ క్రికెటర్లు ప్రాణాలు కోల్పోయారు. వీటన్నింటినీ నేపథ్యంలో సైనిక ఉద్రిక్తతలు నెలకొనడంతో ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పాకిస్తాన్ను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ సైన్యం పక్తికా ప్రావిన్స్లోని అర్గున్ బర్మల్ జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 10 మంది మృతి చెందగా వారిలో 2 చిన్నారులున్నారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఆఫ్ఘన్ క్రికెట్కు చెందిన 3 స్థానిక క్రికెటర్లు కూడా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. వీరు ఫ్రెండ్లీ మ్యాచ్లో పాల్గొనేందుకు షరానా పట్టణానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకున్న సమయంలో దాడి జరిగిందని ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా తెలిపింది. ప్రాణాలు కోల్పోయిన ఆటగాళ్లు కబీర్, సబ్గతుల్లా, హరుణ్గా గుర్తించారు. వీరితో పాటు మరో 5 స్థానికులు కూడా మృతి చెందగా 7 గాయాలయ్యాయి. దాంతో నవంబర్లో జరగాల్సిన ట్రై టీ20 సిరీస్లో పాల్గొనబోమని బోర్డు ప్రకటించింది. ఈ సిరీస్లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా శ్రీలంక 3వ జట్టుగా ఉంది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహసిన్ నఖ్వీ ఈ పరిణామాల నేపథ్యంలో ఐసీసీకి లేఖ రాశాడు. ఆఫ్ఘనిస్తాన్ వైదొలిగిన సందర్భంలో ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం చేయాలని కోరాడు. ప్రస్తుతం ఐసీసీ, పీసీబీ ఈ సిరీస్ను పూర్తి చేయడంపై కసరత్తు చేస్తున్నాయి. కాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు వద్ద ఇటీవలే ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఆ ఒప్పందం అమల్లో ఉండగానే పాకిస్తాన్ వైమానిక దాడులతో పరిస్థితిని మళ్లీ టెన్షన్గా మార్చింది.